హల్లెలూయ, స్తోత్రం. హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క పునరుద్ధరణ దినములో ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క పునరుద్ధరణ దినంలో చేరి ఆయన నామాన్ని మరొకసారి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన నవంబర్ నెలంతా కూడా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో మనందరినీ కూడా దాచి కాచి కాపాడి మరొక నూతన నెల డిసెంబర్ నెలలోకి ప్రవేశింపచేసి మొదటి దినము పునరుద్ధరణ దినంలో ఈ విధంగా ఆయన నామాన్ని ఆరాధించుకోవడానికి చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ఎక్కడ వారమో ఎప్పటి వారమో ఈ విధంగా మరొకసారి నీ సన్నిధిలో కూడుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపుతో ఈ కూడుకు నడిపించడానికి సహాయం దయచేయండి. చిన్న పిల్లలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్నటువంటి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగుండి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేసి ఈ సమయంలో నీ సన్నిధానానికి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, నేను సౌండ్ సిస్టంలో నేను సహకరిస్తున్నటువంటి నేను పిల్లలను బట్టి వందనాలు. ఇదిగో మా సహోదరులు ప్రభు విజయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇదిగో ప్రభా, సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇదిగో ప్రభా, నీ పనులు ఈ విధంగా వాడబట్టడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, సన్నిబాబుని బట్టి బన్నుబాబుని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. పిల్లలు ఎంతగానో శ్రమించి ప్రాక్టీస్ చేసి నేను ఈ సన్నిధిలో ఈ విధంగా వాయిద్యాల ద్వారా నీ నామాన్ని మహింపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇదిగో ప్రభా, ట్రాన్స్పోర్ట్లకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయినప్పటికీ కొంతమందిని మా దగ్గర ఉన్న వాహనాల ద్వారా తీసుకురావడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ట్రాన్స్పోర్ట్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో శుక్రవారం ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మొదటి శుక్రవారం ఆరాధన బల్లారాధన ప్రభా, నీ పిల్లలందరూ రావడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో డిసెంబర్ నెల ప్రారంభం అంటేనే క్రిస్మస్ నెల ప్రారంభం ప్రభా. నేను అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క సామెల తండ్రి నాయన ప్రార్థించి కొడుకుని మేము అసలు అప్పగిస్తూ ఉన్నాం. కోయిర్ బెడ్లో వచ్చి పాటలు పాడుచుండగా మీరు సహాయం దయచేయండి, మంచి స్వరాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో నాయన పను కారణాన్ని బట్టి మరి ఉన్ని రాలేకపోయారు ప్రభా, వారికి చెందవలసిన దీవెనలు ఆశీర్వాదాలు తమ్ముడు ప్రభాకర్ ఉన్నికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. నీ చిత్తం మీద శుక్రవారం నీ సంధికి రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో వాతావరణంలో మార్పులు బట్టి ప్రభా, అనేక మంది పిల్లలు ప్రభా ఇదిగో జ్వరంతో జలుబుతో దగ్గులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో తండ్రి బలహీనత కారణాన్ని బట్టి పూజమ్మ కూడా నీ సందుకు రాలేకపోయారు ప్రభా. నేను ఆ బిడ్డను స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో ఇదిగో మొదటి వారం నీ సన్నిధిలో మేము అందరం కూడుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. నేను ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోనికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి భయంకరమైన చలి ప్రభా, ఇదిగో ఈ చలిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకున్నట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకో తండ్రి కీర్తన భాగం చదివిన వారిలో ఉండండి, ఇదిగో ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి ప్రభా. ఇదిగో నాయన మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో పాటలు పాడుచుండగా మంచి స్వరాలు దయచేయండి. వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలని పాడుచిన బిడ్డలని ప్రత్యేకపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి కొద్ది నిమిషాల వాక్యాన్ని కూడా మేము గ్రహించుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. మాకున్న సమయంలోనే కూడుక నేను ముగించుకుని మరలా తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి. ఈ దినం ఆహార పదార్థాలు తయారు చేసుకొస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో డిసెంబర్ 25వ తారీఖుని దైవజనులు నేను ఖత్తర్ దేశం రాబోతూ ఉన్నారు ప్రభా. నేను ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఒక అద్భుత రీతిగా కూడుకు జరగడానికి ఆశీర్వదకరంగా జరగడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రతి విషయంలో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కేవలం నీ కృపను బట్టి మాత్రమే మేము ఇక్కడ నిలబడ్డాం ప్రభు. మీ కృపను బట్టి మాత్రమే జీవిస్తూ ఉన్నాం, మీ కృపను బట్టి మాత్రమే బ్రతుకుతూ ఉన్నామని నేను అందరం తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. మరొకసారి కూడుకుని మీ అసలుకి అప్పగిస్తాను. ఇదిగో సామెల ప్రభా, ఇదిగో బాబాయ్ ప్రసాద్ గారు ప్రభా ప్రయాణమే ఇండియా వెళ్తూ ఉన్నారు. ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా.
ఎందు నిమిత్తం ఇండియా వెళ్తూ ఉన్నారు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. నేను ఇక పనులన్నీ ముగించుకుని మరలా మా మధ్యలోకి తిరిగి రావడానికి పని చేసుకుంటూ నేను ఆమెను మహింపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నేను మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరిచి ఈ కొడుకు దేవునికరంగా ఆశీర్వదకరంగా జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందలు. ఈ సమయంలో అన్ని సతీష్ గారు వచ్చి కొడుకు నడిపిస్తారు. అలాగే 27వ తారీఖున జరిగే ఐక్య క్రిస్మస్ కొరకు ప్రార్థన చేయండి. మరి పాటలు ప్రాక్టీస్ లిస్ట్ పంపించారు, అది అన్న చెప్తారు ఎవరెవరు కోయర్ ప్రాక్టీస్కి వెళ్ళాలనేది. ఇద్దరు మాత్రం ఆ కోయర్ ప్రాక్టీస్కి సోమవారం వెళ్ళాల్సి ఉంది. ఈ సోమవారం కాదు, వచ్చే సోమవారం. ఎవరు అనేది ఇంకా ఆ విషయాలన్నీ అన్నీ చెప్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ పప్పు పేరిట వందనాలండి. ఎలా ఉన్నారు? సంఘ కాపర్ గారికి, శైలజమ్మ వందనాలు. మా మూజీకి ఇష్టం విజయన్నకు, బన్నీ బాబుకు, సన్ని బాబుకు వందనాలు. ఎలా ఉన్నారు? హల్లెలూయా. మరి పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుదాం. కోయల్ టీం వచ్చినట్టయితే పాటలు పాడి దేవుని మయపరచండి. కోయల్ టీం రండి. సప్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరే పుణ్యదినం, మేరే పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరే పుణ్యదినం, మేరే పుణ్యదినం. రాజుల లేరా రాజు వెలసిన పశువుల సాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల లేరా రాజు వెలసిన పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరే పుణ్యదినం, మేరే పుణ్యదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు పరమెల్లెని భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించెరి ప్రేమ దీపితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లెని భయభక్తితో, పిల్లలు పెద్దలు
జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. స్తోత్రం. హల్లెలూయా. నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైలలేదే జన్మకు స్థలమైలలేదే జన్మకు తల వంచే సర్వ లోకము తల వంచే సర్వ లోకము పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు శాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే శాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే ధరించలేదే ఆయుధం ధరించలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు వశమాయే జనుల హృదయాలు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పాపంబు మోసి
కలువరిలో ఓడించినావు మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోనే భూమికి తరలుచున్నావు త్వరలోనే భూమికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. ఆరాధన ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ఆ దేవుని ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ఆత్మతోని సత్యంతోని దేవుని ఆరాధించాలి కనుక ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడితే ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం.
నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 తండ్రి మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన పుణ్య పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా ఇదిగో నా తండ్రి చిన్న మందగా కూడి నిన్ను ఆరాధించున్నామయ్యా ఇదిగో తండ్రి నా తండ్రి ఇదిగో ప్రభు నా తండ్రి మాలో నా తండ్రి ప్రాక్టీస్ లేనప్పటికీ కూడా నా తండ్రి ఇదిగో ప్రభు మేము నిలబడి నిన్ను ఆరాధించామయ్యా ఇదిగో తండ్రి వచ్చిరా నీ ఆరాధన మీరు స్వీకరించమని అడుగుచున్నాము ప్రభువా తండ్రి ఇదిగో తండ్రి మేము ఆరాధించుండగా నా తండ్రి నీవు మా మధ్యకు దిగు వచ్చి ఆరాధన నీవు మాకు నేర్పించండి దేవా అయ్యా ఇదిగో తండ్రి విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించి కృప మాకు దయచేయండి తండ్రి నా తండ్రి అల్లరి చిల్లరతో కూడినటువంటి ఆరాధన కాదు ప్రభు ఆత్మతోని సత్యముతోని నా తండ్రి నిన్ను ఆరాధించి కృప మాకు దయచేయండి దేవా నా తండ్రి ఇదిగో ప్రభు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా తండ్రి ఎన్నో తలంపులతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో మీరు నలిగిపోచున్నప్పటికీ ప్రభు నా తండ్రి ఇదిగో ప్రభు నీ సన్నిధిలో మా తండ్రి మేము నీ యుద్ధకు వచ్చినప్పుడు నా ప్రభు తండ్రి మా ఆరాధనలో నా ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా తండ్రి నీవు మా మధ్యకు దిగిరమ్మని అడుగుచున్నాము దేవా యేసయ్య మమ్మతో మాట్లాడండి దేవ ఈ లోకంలో నా తండ్రి మేము చీకటిలో పడిపోతున్నామయ్యా మమ్మల్ని లేవనే తెలిసి దేవానికి వందనాలు నా తండ్రి మా భార్యలన్నింటినీ తండ్రి నీ మీద మేము మోపుచున్నాము దేవా యేసయ్య నా తండ్రి లోకంలో నా తండ్రి నీవు మా భారాలన్నీ మోయడానికి వచ్చాను నా తండ్రి ఇదిగో తండ్రి మాలో ఉన్న సమస్తము భారమంతా నీ మీద మోపు నేను ఆరాధిస్తున్నామయ్యా నా తండ్రి ఇప్పుడే మాకు ఉన్నటువంటి భారాన్ని తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే నా తండ్రి హృదయపూర్వకంగా నేను ఆరాధించారో దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మరి వచ్చే వారం నా తండ్రి నీ స్థాలయమంతను నిండిపోయిన ప్రభు నేను ఆరాధించే కృప మాకు దయచేయమని నా దగ్గర వచ్చిరండి ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నా దేవా యేసయ్య ఆరాధన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా నా తండ్రి మీరు మాతో మరొక్కసారి మాట్లాడమని మీరు ఆరాధన నా తండ్రి ఆదరించినంత వరకు మీ ఆత్మ స్వాధీనంలో నడిపించుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యపాదములు పట్టుకున్న ప్రతి వాడి వేడుకను పొందుకునిచున్నాము తండ్రి. పరిశుద్ధుడా అవును తండ్రి నిన్నే నమ్ముకున్నాము తండ్రి నీకే మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి నాయన ఈ ఆరాధన మీరు ఉండమని అడుగుచున్నాము తండ్రి నాయన మాకంటే ముందుగా చేసిన ప్రార్థన బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన ఈ ఆరాధన ఆదుకునేంత వరకు సహాయం దయచేయండి తండ్రి నాయన నీ కాపుదల దయచేయండి నాయన మేము పాటల్లో నాయన మీరున్నా మేము నమ్ముచున్నాము తండ్రి నాయన వాక్యంలో కూడా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నాయన సంఘాన్ని కట్టండి తండ్రి అనేక మంది నాయన ఈ సంఘంలో రావడానికి సహాయం దయచేయండి నాయన ఏదో వచ్చి వెళ్ళిపోతున్న కాకుండా నాయన మా ఆత్మలు మేము రక్షించుకోవడానికి సహాయం దయచేయండి మీ మాటని ఎన్నరూ నా మీద త్రోసి వేయకుండా సహాయం దయచేయండి తండ్రి నాయన నీకే వందనములు తండ్రి స్తోత్రాలు తండ్రి నీకు వందనములు తండ్రి నాయన మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి నాయన నాయన మిమ్మల్ని నమ్ముకున్నాము తండ్రి నాయన నేను ఎంతమంది విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేని దేవుడు తండ్రి నాని కొందనములు స్తోత్రం 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 నాయన నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన నాయన ముఖ్యంగా నాయన ఇప్పుడు వాక్యం చదివిన విషయంలో మీ సహాయం దయచేయండి నాయన వాక్యంతో మీరు మాట్లాడండి తండ్రి నాయన
నాయన మాకు ఏదైతే ఆహారం కావాలో ఆహారాన్ని దయచేయమడుచున్నాము తండ్రి నాయన. జరగబోయే క్రిస్మస్లో కూడా నాయన నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం దయచేయండి. అల్లరితో కూడిన ఆటపాటల నుంచి తీసివేయండి తండ్రి నాయన. ముఖ్యంగా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం దయచేయండి. నాకంటే ముందు చేసిన సహోదరి ప్రార్థన బట్టి కొందరములు తండ్రి నాయన. నిజమే తండ్రి, మేము ఏ పాటి వాళ్ళము తండ్రి నాయన. ఆయన అలాని కృపను మాకు దయచేసిన విధానం బట్టి కొందరములు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ముందుండి నడిపించిన బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ప్రతి ఒక్కరి కాపుదల భాగ్యం దయచేయమని, రాలేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరొక తరుణం దయచేయండి, మంచి ఆరోగ్యం శక్తిని దయచేయమని నాయన. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నాయన వాళ్ళని ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోయిల్ టీం వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సమయం చాలా ఎక్కువైపోయింది. సమయాన్ని పోనీయకుండా త్వరగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. అందరు లేచి నిల్చున్నట్టయితే కీర్తనలు 107 1 నుంచి 21 వరకు కిరణ్ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాను. 21 స్టార్టింగ్ నుంచి 21. కీర్తనలు 107 అధ్యాయము 1 నుంచి 21 వరకు నేను చదువుచుండగా నాతో పాటు మీరందరూ కలిసి వాక్యాన్ని చదవవలసిందిగా ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. కీర్తనలు 107. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృపా నిత్యముండును. యెహోవాను విమోచించువారు యెహోవాను విమోచించువారు ఆ మాట పలుకుదురుగాక. ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి విరోధుల చేతిలో నుండి ఆయనను విమోచించిన వారు, ఆయనను విమోచించిన వారు తూర్పు నుండి తూర్పు నుండి పడమట నుండి పడమట నుండి ఉత్తరము నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసువారు ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపూర్వమేదియు వారికి దొరకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక నివాస పూర్వము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నారు. ఆకలిగొను వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారముల్లోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి
ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా యాలయనగా ఆయన ఇత్తడి తలుపులను ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నారు, పగలగొట్టి ఉన్నారు, ఇనుప గడియలను ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నారు. విరగొట్టి ఉన్నారు. బుద్ధిహీనులు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తన దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను తన దోషం చేతను బాధ తెచ్చుకుందురు. బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ భోజన పదార్థములను వారి ప్రాణమునకు వారి ప్రాణం అసహ్యమగును. అసహ్యమవును. వారు మరణ ద్వారములను వారు మరణదారములను సమీపించుదురు. సమీపించుదురు. కష్టకాలమందు వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారిని బాగు చేసి ఆయన వారి పడిన గుంటలో నుండి ఆయన వారి పాడిన గుంటలో నుండి వారిని విడిపించెను. వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములు బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చదవబడిన ఈ వాక్యము దేవుడు మన అందరి హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదింపజేయునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. చదవబడిన కీర్తం కిరణ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది, మరి సమయాన్ని సంకాపర్ గారికి ఇచ్చేద్దాం. ఇంతకుముందు చిన్న ప్రార్థన చేసుకొని సరే ఒక్క వచనం చదువుకొని 2 మాటలు మాట్లాడుకొని సమయాన్ని మరి వాక్యానికి ఇచ్చేద్దాం. లాస్ట్ 20-21 చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. మళ్ళీ చదవమ్మ. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఎంత చక్కటి మాట. ఎక్కడ పడ్డారంట వాళ్ళు? గుంటలో. మరి ఏం చేశాడంటే దేవుడు విడిపించాడా? మరి తర్వాత వాళ్ళు ఏం చేశారు? కింద ఆయన కృపను బట్టి ఆయన చేయు కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మరి దేవుడు మనకు ఎన్నో మేళ్ళు ఎల్లవేళలా చేస్తూ ఉన్నాడండి. మనం ఈరోజు బతికున్నామంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్నామంటే, ఏసీ కార్లో వచ్చామంటే, ఇక్కడ స్తుతిస్తున్నామంటే ఎవరు చేశారు? దేవుడే కదా. నరులు ఎవరైనా చేశారా? చేయలేదు కదా. మనం తోడుకున్న గుంటలో మనమే పడినా కానీ ఆయననే మళ్ళీ లేపి మనల్ని రక్షించాడు. అప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళు ఏం చేశారు? అరణ్యంలోకి వచ్చి చెల్లించి కొన్నారు కదా. మరి ఈరోజు మనం వారు చేసినట్టు చేస్తున్నామా? చేయలేకపోతున్నాం. ఆరాధించలేకపోతున్నాము. ఆరాధించలేకపోతున్నాం. దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. బద్ధకం దేవుడు అంటేనే. అన్ని చోట్లకి వెళ్తాం, చర్చి కంటే రాలేము. టైం సరిపోదు. నాకే మీకు కాదు. ఏం చేద్దాం? డ్యూటీ. మరి డ్యూటీకి వెళ్ళకపోతే డబ్బులు రావు కదా. అన్నీ మనకున్న సమయం అన్నీ పనిని వదిలేసి దేవుడు నన్ను స్తుతించమని లేదు. మన పనిని బట్టి త్వరగా ముగించుకొని కొద్దిగా సమయం దేవుడికి వేసేసి కొద్దిగా సమయాన్ని ఇచ్చి దేవుని స్తుతించి గణపరిచి ఆయన చేసిన మేళ్ళని మనం ఎప్పుడూ ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆనందిస్తాడు. మరి ఆయన చేసినవన్నీ మనం ఏమి చెప్పకుండా ఉంటే మళ్ళీ మనకు ఆశీర్వాదాలు వస్తాయా? ఏమండి వస్తాయా? ఏమో వస్తాయా? అక్కాయ్ ఆశీర్వాదాలు వస్తాయా? రావు. అందుకోసం దేవునికి ఎప్పుడు లోపడదాం, భయభక్తులతో ఉందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం, మనకు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. అందుకే భక్తుడు ఇవన్నీ మనకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు.
హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి వాక్యానికి సమయం ఇద్దాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన, భవానీ గారు వచ్చి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. త్వరగా చిన్న ప్రార్థన వాక్యం కొరకు. మమ్మల్ని మా కుటుంబాలను ప్రభా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా నా తండ్రి నీ సజీవన రెక్కల చోటున కాచి కాపాడుకు వందనాలు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన నీ స్తుతులు ప్రభా ఇదిగో తండ్రి కొద్ది మందిగా కూడి ప్రభా నిన్ను స్తుతించి నేను ఆరాధిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా నాయన ఇది ఎంతోమంది చూడని వారు ఉన్నారు ప్రభా నా తండ్రి నేను క్షమించి ప్రభా నా తండ్రి నేను ఎంతోమంది బిడ్డలు నీ సన్నిధికి రాలేకపోయారు ప్రభా ఏ కారణం చేత రాలేదు ప్రభా సమస్తం ఎరిగిన వాడు ప్రభా నా తండ్రి మరో తరం నా బిడ్డలకి ఇచ్చి ప్రభా నా తండ్రి నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను ప్రభా నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నాయన సెలవిచ్చావు ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి 1 గంట గడిపితే మా ఎంతో ఆనందం అది అందరికీ తెలియదు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని ప్రభా నేను గణపరచాలని ప్రభా నా తండ్రి నాయన నువ్వు సహాయం చేయి ప్రభా నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా నాయన ఇదిగో ప్రభా ఈరోజు ప్రభా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా నా తండ్రి మాకున్న సమస్యలన్నీ తీర్చు ప్రభా నా తండ్రి ఇగో ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి ఆరాధనలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా పాటలు మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి ఇదిగో నాయన బైబిల్ పట్టణంలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నీ ఆస్తి నిలబడి ప్రభా నా తండ్రి నీ వాక్యాన్ని వివరించుచుండగా ప్రభా నా తండ్రి ఏడంత శక్తి బలమ బిడ్డకి దయచేసి ప్రభా నాయన ఏ వాక్ అయితే మా కోసం వెదజల్లుతున్నావు ప్రభా నా తండ్రి అవి సాతాను ఎత్తిపోకుండా ప్రభా నా తండ్రి అవి ప్రభా మా హృదయాల్లో నాటుకుని ప్రభా నా తండ్రి అవి నెవరు వేసుకున్నట్టుకు సహాయం చేయి ప్రభా నా తండ్రి నాయన ఇగో ప్రభా మా హృదయాలు ఇంకా బండదేరి ప్రభా నీ వాక్యానికి సోటవట్లేదేమో తండ్రి మమ్మల్ని ఒకసారి దర్శించు ప్రభా నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి నీ దాసులు మీరు ఉండండి ప్రభా నా తండ్రి అది కాల్మన్నెత్తి వరకు ప్రభా నీ కాపుదలించి ప్రభా నా తండ్రి మాతో సూటిగా మాట్లాడు ప్రభా నా తండ్రి నువ్వే సహాయం దయచేయమని ప్రభా యేసయ్య పరిస్థితి రామనాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రార్థించిన భవాని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ త్వరగా ఈ సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమంలో సరిపోద్ది ప్రభు తోడుగా ఉండి ఇంతవరకు అన్ని విషయాలు నడిపించిన దాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఒక సమయంలో ముందుగా కొన్ని ప్రార్థన అవసరం మరొకసారి మీకు తెలియపరుస్తాను. అందరూ కూడా ప్రార్థన చేయండి. మన సుజాత గారు ప్రార్థన అవస్థతో కోరి ఉన్నారు, బలహీనంగా ఉందని మధ్యాహ్న కలిపి చేస్తారు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి మోక శ్రీని గారు స్వదేశం వెళ్తున్నారు, శుక్రవారం సాయంత్రం ఇండియాకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో బాబాయ్ గారు కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు, ఆయన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే తమ్ముడు మధు వాళ్ళ అమ్మగారు బలహీనంగా ఉన్నారు, పడిపోయారని తెలియపరిచారు. వాళ్ళ అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా విలాల శాంతక్క వాళ్ళు ఇంట్లో ఉంటున్నటువంటి పార్వతి గారికి కూడా కొంచెం బలహీనంగా ఉంది, ఆ బిడ్డ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. చాలామంది బలహీనంగా ఉన్నారు, పూజం బలహీనంగా ఉన్నారు. అందరూ ప్రార్థన చేయండి బిడ్డలందరి కొరకు మర్చిపోకుండా. ఎందుకంటే వాతావరణంలో మార్పులను బట్టి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఇప్పుడు కొన్ని రోజుల వరకు చాలా జలుబు దగ్గు జ్వరాలన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం అందరి కొరకు. ఈ సమయంలో ఒక చరణం పడుకుని వాక్యంలోనికి వెళ్దాం. డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ ప్రారంభమైంది కనుక క్రిస్మస్ పాటని ఒక పాట పాడుకుని ఒక చరణం మాత్రమే పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. పెట్టండి. హల్లెలూయా, స్తోత్రం. రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజతంబగు తేజమదిగో. రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. గగనములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా, దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున ధరణి కలిగే ఈ దినమున, ధరణి కలిగే ఈ దినమున. రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. కల్లగాదిది కలయ కాదిది గొల్లబోయుల దర్శనం. కల్ల కాదిది కలయ కాదిది గొల్లబోయుల దర్శనం. తెల్లగానిదే తేజరిల్లడే, తెల్లగానిదే తేజరిల్లడే, తారగాంచరే త్వరగరారే, తారగాంచరే త్వరగరారే. రారే చూద్దాము రాజసుతుని రేయి జననామాయను.
సద్గుణశీలుడు బాలబాలిక బాలరుద్దుల బాలబాలిక బాలరుద్దుల నేల గల్గిన నాదుడు నేల కలిగిన నాదుడు తారి చూడము రాజసుతుని రేయి జననామాయను రారి చూడము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు రాజు మెస్సయ్య రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారి చూద్దాము రాజసుతుని రేయి జననామాయను రారి చూద్దాము రాజసుతుని రేయి జననామాయను. దానికి స్తోత్రం. యొక్క సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు క్రిస్మస్ కొరకు కొన్ని విషయాలు తెలియపరచాలనుకున్నాను, కానీ శుక్రవారం తెలియపరిస్తే బాగుంటుంది అని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాటను బయలుపరచమని తెలియజేశారు. అప్పుడే అక్కడ కూర్చొని రాసుకున్నాను అన్నమాట. అప్పటికప్పుడు తయారు చేసినటువంటి వర్తమానం ఇది. ముందుగా సిద్ధపాటు అయినటువంటి వర్తమానం ఏమీ కాదు. ఆయన ఏదైతే మాట్లాడమన్నారో దాన్నే ఇప్పుడు మేము ముందుంచబోతూ ఉన్నాను. కీర్తన 23వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. పరమ తండ్రి, నీకు వందనములు. ఇదిగో తండ్రి ప్రభా, నీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాక్య భాగం ఏమాత్రం సిద్ధపడలేనటువంటి వాక్యం ప్రభా, మీరు ఏ విధంగా ఆత్మతో నడిపించుతున్నారో ఆ విధంగా ఈ యొక్క మాటలు నీ పిల్లలకు తెలియపరచడానికి మీరు సహాయం దయచేయండి. ఈ మాటల ద్వారా నీ పిల్లలు జీవించే కృప దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. నేను మాట్లాడితే వ్యర్థం, మీరు మాట్లాడి ప్రభా నోటికి బోరగా ఉండండి. ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థం తెలుసుకుని ఆ మాటల ప్రకారంగా జీవించే కృపను నీ పిల్లలుగా మా అందరికీ దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవనటువంటి మాటను మనం ఒక్కసారి చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎవరంటున్నారండి మాట? దావీదు అంటూ ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదనని భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు. మరి ఆ విధంగా మనం అంటున్నామా? నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను, బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు ఆయన ఇస్తాడని మనం అనే స్థితిలో మనం ఉండగలిగామా? మనం అనగలుగుతూ ఉన్నామా లేదా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. దావీదు అంటూ ఉన్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఆయన మందిరంలో చిరకాలము నివాసము చేసేదను. ఆయన మందిరములో చిరకాలము మనం నివాసం చేయాలంటే, ఆయన ఇచ్చే కృపాక్షేమములు మనం పొందుకోవాలి అంటే, ఆయన మనం కాపరిగా అంగీకరించి ఆయన మార్గాల్లో మనం వెళ్ళాలి. ఆయన మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి ఏమిస్తారో అంటే కృపాక్షేమాలు ఇస్తారంట. కృపాక్షేమములు ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన మందిరములో నివసించే కృపను మనకు ఆయన అనుగ్రహిస్తారని
వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆయన మందిరములో నివసించాలి అని మనం అంతగా ఆశపడలేదు. ఈ లోకంలో నివసించాలి అని ఆశపడుతూ ఉన్నాం. ఆయన మందిరములో మనం నివసించినట్లయితే కృపాక్షేమములు మనకిస్తానంటున్నారు. ఆయన మందిరములో మనం నివసించినట్లయితే ఆనందాన్ని ఇస్తానంటున్నారు. కానీ మనం మాత్రం ఆయన మందిరములో నివసించటానికి ఇష్టపడట్లేదు, లోకములో నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఆయన మందిరములో నివసిస్తే ఆయన ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఈ లోకములో మనం నివసిస్తే ఆ ఆనందం కంటే గొప్ప ఆనందం ఈ లోకం ఇస్తూ ఉంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం కొరకు మీరు జీవించొద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం తాత్కాలికమైనది మాత్రమే. నేనిచ్చే ఆనందం నిత్య ఆనందం, అది ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఫిలిప్పీ రాసినటువంటి 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 4:4 అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం అది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదను ఆనందించుడి. సరిపోంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పదను ఆనందించుడి. 2 సార్లు ప్రభు మనతో పలుకుతూ ఉన్నారు, ఆనందించుడి ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పదును ప్రభునందు ఆనందించండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం తాత్కాలికమైనది మాత్రమే. మన ప్రభు ఇచ్చే ఆనందం నిత్య ఆనందం, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే ఆనందం అది. ఆ ఆనందాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం మాత్రం ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నాం. ఆయన ఇచ్చే ఆనందాన్ని ఒక్కసారి మనం రుచి చూసాము అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన యందే ఆనందిస్తాం. మరి దేని ముందు మనం ఆనందించేవారంగా ఉండం. మనం తెలిసి తెలియక అనేక విషయాల్లో ఆనందపడుతూ ఉంటాం. మనకు తెలియని సమయంలో సినిమాలు చూసి ఆనందించాం, సినిమా పాటలు విని ఆనందించాం, లేకపోతే సీరియళ్ళు చూసి ఆనందించాం. అనేక విధాలుగా ఆనందిస్తూనే ఉన్నాం. కానీ ఆ ఆనందం అంతా కూడా తాత్కాలికమైనదని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకి నిత్య ఆనందం ఎక్కడుంది అంటే ప్రభు సన్నిధిలోనే మనకు ఆనందం ఉంది, ప్రభువులోనే మనకు ఆనందం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఆనందించాలి అంటే ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం ప్రభువునందు మాత్రమే ఆనందించేవారంగా ఉండాలి. హల్లెలూయా. మనం ప్రభువునందు ఆనందిస్తేనే ఆయన కూడా ఆనందిస్తారు, మనకి ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తారు, ఇంకా ఉత్సాహాన్ని ఇస్తారు, ఇంకా సంతోషాన్ని ఇస్తారు ఆయన. కానీ మనం మాత్రం ప్రభునందు ఆనందించట్లేదు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాల వెంటే మనం వెళ్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు ఏమిటి అంటే అనేకమైనటువంటి ఆనందాలు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆనందాలు మనకు వద్దండి. మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆనందించేది ఒకటి, అది ప్రభునందు మాత్రమే మనం ఆనందించాలి. మనం ఎప్పుడైతే ప్రభునందు ఆనందిస్తామో, ప్రభునందు మనం స్తుతిస్తామో, ప్రభునందు మనం ఆరాధిస్తామో అప్పుడే మన జీవితాలు ధన్యకరంగా మారబోతూ ఉన్నాయి. ఆ ధన్యకరంగా మన జీవితాలు మారాలి అంటే మనం ప్రభువును మాత్రమే స్తుతించాలి, ప్రభువును మాత్రమే ఆనందించాలి, ఆయన మార్గాల్లో మాత్రమే మనం వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం మాత్రం ఆనందం ఈ లోకంలో ఉన్న ఆనందాల కొరకే వెళ్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువన్నీ కూడా తాత్కాలికమైనది, ఏది కూడా శాశ్వతమైనది కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రమే. మనం ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం వెనక్కి వెళ్ళి మన జీవితాలను మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం, మన జీవితాలను మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పదును ఆనందించండి. మనం ఆనందించాలి అంటే ఏం చేయాలి? మనం ఆనందించాలి అంటే ఏం చేయాలి? ప్రభు మాటలు వినాలి. ప్రభు మాటలు మనం విన్నప్పుడు, ప్రభు మాటలు మన హృదయంలో దాచుకున్నప్పుడు, ప్రభు మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. అదే ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆనందించండి, నా మాటల యందు ఆనందించండి, నా సన్నిధిలో ఆనందించండి. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది, నా సన్నిధిలో సంపూర్ణ సుఖం ఉంది అంటున్నాడు ఆయన. అవన్నీ మనకి ఇవ్వడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రం అవి తీసుకోవడానికి ఆశపడలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు వెంటే మనం వెళ్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు వెంట వెళ్తే మనకు కృపాక్షేమాలు రావు. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు గుండా వెళ్తే ఆయన సన్నిధిలో మనం నివసించలేము.
మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయనలో జీవిస్తామో అప్పుడే మన వెంట ఏమొస్తాయంటే కృపాక్షేమాలు వస్తాయి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ ఆనందాన్ని మన హృదయంలో చేర్చుకుని మనం కూడా ఆనందంలో జీవించే కృపను దేవుడు ఇస్తాడు. అందుకే మనం ఆయనలో ఆనందించాలి. అందుకే ఆయన మాటలు మనం విన్నప్పుడు మనం ఆనందించే వారంగా ఉంటాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదండి, మీరు సమ్మతించి నా మాటలు విని ఎడల ఈ భూమి మీద మంచి పదార్థములు మీరు భుజిస్తారు. మనం సమ్మతించి ఆయన మాటలు వినాలి. మనం సమ్మతించి ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో ఈ భూమి మీద బ్రతికినన్ని దినాలు కూడా మనం ఏ విధంగా ఉంటాం? మంచి పదార్థాలు భుజించేవారంగా ఉంటాం. ఈ మంచి పదార్థాలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఈ సర్వ సృష్టిలో సమస్తాన్ని కలుగజేసింది ఆయన. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయన. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరు సమ్మతించి నా మాటలు వినండి. మీరు సమ్మతించి నా మాటలు విని ఎడల మీరు బ్రతుకు దినాలన్నీ కూడా మీకు మంచి పదార్థాలు భుజించే ఆ కృపను నేను ఇస్తానంటున్నాడు. మనం మంచి పదార్థాలు భుజించాలి అంటే మనం ఆయన మాటలు వినాలి. ఆయనలో ఆనందించాలి అంటే ఆయన మాటలు మనం వినాలి. ఎప్పుడైతే మనం ఆయనలో నివసించాలి అని ఆయన మాటలు విని ఆ మాటలు మన హృదయాల్లో దాచుకుని ఆ మాటల ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటామో మనకి ఏ కొరత ఉండదు. హల్లెలూయా. మనకి ఏ కొరత ఉండదు. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఏ కొరత కూడా ఆయన ఇవ్వడు. సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. అందుకే మనం సమ్మతించి ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మంచి పదార్థాలు భుజించే కృపను మనకిస్తాడు. అటువంటి ఆరోగ్యాన్ని మనకిస్తాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా సమ్మతించి ఆయన మాటలు వినేవారంగా మనం ఉండాలి. ఆయన మాట వినకుండా ఆయన చేయొద్దన్న పని చేసి శాపంలోకి వెళ్ళిపోయారు ఆదాము అవ్వమ్మ. సో మనం కూడా ఆ విధంగా ఉండొద్దు. ఆయన చెయ్యొద్దన్న పనులు మనం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఆయన ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు గుండా వెళ్తూ ఉన్నాం. సో ఆ రోజు అవ్వమ్మ ఏ విధమైనటువంటి తప్పు చేసిందో ఇప్పటికీ మనం అదే విధంగా ఆయన చెయ్యొద్దన్న పని మనం చేస్తూ ఉన్నాం. ఆయన చెయ్యొద్దన్న పని చేయకుండా మనం ఎప్పుడైతే ఆయన మాట సమ్మతించి వింటామో మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు ఆయన ఇస్తాడు. కృపాక్షేమములు, కృప వెంబడ కృపనిచ్చే దేవుడైన, ఆశీర్వాదాలు వెంబడ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడైన, పట్టజాలంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నడిపించే దేవుడైన. అందుకే మనం ఏం చేయాలంటే సమ్మతించి ఆయన మాటలు వినేవారంగా ఉండాలి. ఒకవేళ సమ్మతించి ఆయన మాటలు వినకుండా మనం ఉన్నట్లయితే ఏమవుతామని వాక్యం సెలవిస్తూ ఉందంటే నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ సమ్మతించి మనం ఆయన మాటలు వినకుండా ఉన్నట్లయితే నిశ్చయంగా ఏమవుతామంటే మనం ఖడ్గం పాలు అవుతామంట. మరి మనం ఖడ్గం పాలు అవే జీవితాలు కావాలి, లేకపోతే ఆయన మాటలు విని ఆయన మాటల మీద నమ్మకం ఉంచి సమ్మతించి మనం బ్రతికి దినాలన్నీ కృపాక్షేమాలు కావాలా, లేకపోతే మంచి పదార్థాలు భుజించి ఆరోగ్యం మనకు కావాలా? మనమే ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 11 నెలలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరం ప్రారంభమై 11 నెలలు వెళ్ళిపోయినాయి. 12 నెలలకు వచ్చేసాం. ఈ 11 నెలలు మనం ఎలా జీవించాం, ఈ 11 నెలలు మన జీవితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ప్రతిరోజు గమనించుకుంటూ ఉండాలండి. అందుకే మనం సమ్మతించి ఆయన మాట వినాలని, మనం ఆనందంలో ఉండాలని ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చేసాడు ఆనందాన్ని ఇవ్వటం కొరకు. ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. మనందరం ఆనందంగా ఉండాలని, మనందరము సంతోషంగా ఉండాలని. మన ఆనందం కొరకు, మన సంతోషం కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. ఆ కుమారుడి లోకానికి వచ్చి ఎవ్వరూ చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేశాడు. అంత గొప్ప త్యాగం చేసినా సరే మనం ఆయన మాటలను వినలేకపోతూ ఉన్నాం. ఆయన మాటలు సమ్మతించలేకపోతూ ఉన్నాం. ఆయన కృప వెంబడ కృప ఇస్తానంటున్నాడు, కృపాక్షేమాలు ఇస్తానంటున్నాడు, ఏది కొదవ లేకుండా చేస్తానంటున్నాడు. అయినప్పటికీ మనం మాత్రం ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు గుండా వెళ్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలను విడిచిపెట్టేస్తామో, ఎప్పుడైతే ఈ లోకం గుండా మనం నడవకుండా ప్రభు చూపించినటువంటి మార్గాల గుండా మనం వెళ్తామో అప్పుడే మనం ఆశీర్వాదాలకు వారసులు అవుతామని వాక్యం సెలవిస్తోంది. ఆయన ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నామంటారా? మనం ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నామా లేకపోతే వారసురాలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఆయన వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆశీర్వాదాలు ఇచ్చేవారంగా ఉండాలనుకుంటున్నాడు. మనం ఆ స్థితిలోకి వెళ్ళలేకపోతూ ఉన్నాం. మనం ఆ స్థితిలోకి వెళ్ళలేకపోతూ ఉన్నామంటే ఆయన మాటలు మనం
సమ్మతించి వినట్లేదు. ఆయన చెప్పిన మాట వినలేదు కనుకే అవ్వమ్మ ఆదాము శాపంలోనికి వెళ్ళిపోయారు. వారు చేసినటువంటి తప్పుని ఇంకా ఆయన పిల్లలుగా మనం తరచూ చేస్తూనే ఉన్నాం. ఆయన గాయాలను రేపుతూనే ఉన్నాం. ఆయన గాయాల్లో వేలిపెట్టి చూపించే వారంగా ఉన్నాం. మనం ఆ విధంగా ఉండొద్దు, కానీ ఆయన మాటలు సమ్మతించి మనం విందాం. సమ్మతించి ఆయన మాటలు విన్నప్పుడు మనం బ్రతుకు దినాలన్నీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడైన, మంచి శక్తినిచ్చే దేవుడైన, బలాన్ని ఇచ్చే దేవుడైన, మంచి పదార్థాలు భుజించే కృపనిచ్చే దేవుడైన అటువంటి గొప్ప దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. ఒకసారి ఆలోచించేయాలి. అందుకే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం మాత్రమే కాదు, క్రీస్తుని ధరించుకోవటం. ఎప్పుడైతే మనం క్రీస్తుని ధరించుకుంటామో అప్పుడు ఆయనలో మనం జీవించే వారంగా ఉంటాం. అందుకే క్రిస్మస్ అంటే అందరూ ఆరాధించటం స్తుతించటం అనుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే ఆరాధించటం మాత్రం కాదు, ఆయన్ని ధరించుకోవటం. మనం వస్త్రాలు ఏ విధంగా ధరించుకుంటున్నామో ఆయన మనం ఆ విధంగా ధరించుకున్నప్పుడే మనం ఆయన మార్గాల్లో వెళ్ళగలిగే కృపను పొందుకుంటాం. కనుక క్రిస్మస్ గురించి చాలా విలువైనటువంటి సందేశం శుక్రవారం రోజుని ఇవ్వబోతూ ఉన్నాం. కనుక అందరూ కూడా రండి, అనేక మందికి తెలియపరచండి. అలా రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని శుక్రవారం దినం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక చాలా విలువైనటువంటి సందేశం, చాలా విలువైనటువంటి మాటలు. ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం చేశాడు, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం ఆయన కొరకు ఏం చేసాం అనే లోతైన విషయాల్ని శుక్రవారం మనం వినబోతూ ఉన్నాం. కనుక అందరూ కూడా రండి, ఇంకా మీకు తెలిసిన వారికి తెలియపరచండి, అనేక మందిని తీసుకురండి. అందరూ కలిసి ప్రభునామాన్ని మహింపర్దాం. అంత మాత్రమే కాదు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా ఎంట రావాలన్నా, చిరకాలం మనం యెహోవా మందిరంలో నివాసం చేయాలన్నా మనం ఏం చేయాలంటే సమ్మతించి ఆయన మాటలు వినే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం సమ్మతించి ఆయన మాటలు వింటామో, ఎప్పుడైతే ఆయనలో ఆనందిస్తామో అప్పుడే మనం ఫలించే వారంగా ఉంటాము. ఆ ఫలభరితమైనటువంటి జీవితాలు ప్రభు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్దిగైనా సమ్మగా మంచి మాటలు దేవుడు మనకు తెలియజేశాడు. మాకు మంచిగా అర్థమైంది అన్నవాళ్ళు దేవుణ్ణి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనకు మంచి మాటలు తెలియజేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో చిన్న పాట పాడుకుందాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి చిన్న పల్లవి చరణం, సమయం లేదు కాబట్టి పల్లవి చరణం 2 వాడచ్చు, 3 వాడచ్చు, 4 కూడా వాడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని కిరణ శరణం అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని కిరణ అరుణోదయం. శ్రమ వెలుగు హృదయాలు మరుగైనవి, క్షేమాను కాలాన మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలకు వెలిసాడని. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో వెలిసాడని. పరలోక
పరలోక భవనాలు తెరిసాయని, పరలోక భవనాలు తెరిసాయని, నవలోక గగనాలు పిలిచాయని, నవలోక గగనాలు పిలిచాయని. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య రక్షణ సత్య మార్గం గిన్నెది నా ప్రభువే. నమ్మిన వారికి రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య జీవాన పెన్నిది నాయం పెన్నిది ఆ ప్రభువే. ఆ జన్మమే అనుబంధమే, అనుబంధమే అనురాగమే, ఆ జన్మమే అనుబంధమే, అనురాగమే ఆనందమే. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా పాట పాడి వినిపించిన సహోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సమయంలో అందరూ లేచి నిలిచినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన శైలజమ్మ గారు వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాం. అందరు లేచి నిల్చున్నట్టయితే ముగింపు ప్రార్థన శైలజమ్మ గారు చేస్తారు. ఆశీర్వాదాలు సంకాపరి. స్తోత్రం 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 దేవ. పరిశుద్ధుడా వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు నాయన. నా ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా దేవ, నవంబర్ మాసమంతా దేవ నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభా. ఇదిగో ఈ డిసెంబర్ మాసంలో నాయన మొదటి రోజున నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ప్రభా కొద్ది మందిగా కూడి నాయన నీ నామాన్ని గొప్ప చేయడానికి తండ్రి ప్రభా మీరు ఇచ్చిన ఈ కృపకై దయకై వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నాయన, మీరు చేసిన మేలులను నాయన, మీరు చేసిన ఉపకారాలకు దేవా అయ్యా ఏమిచ్చి నీ రుణము మేము తీర్చగలము తండ్రి నాయన. అయ్యా కృప వెంబడి కృప చూపుతూ నాయన ప్రతిరోజు ప్రతి క్షణము నాయన నా తండ్రి నీ కృపతో దాచి కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి నీ సన్నిధిలో నిలబెడుతున్నందుకు నాయన మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. ఏ మంచి లేని మా పైన నీ మంచిని చూపించి నా తండ్రి ప్రభా అయ్యా ఇలాగ నా తండ్రి నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. నీ గుమ్మములలో ప్రవేశించినప్పుడు నాయన మేము కృతజ్ఞత కలిగిన వారమై నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ నాయన నీ మందిర ఆవరణంలో అడుగు పెట్టడానికి తండ్రి ప్రభా మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేనని వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయా ప్రారంభ ప్రార్థన మొదలుకొని నాయన ప్రభా ఇదిగో తండ్రి ఈ సమయం వరకు నా తండ్రి ప్రభా కార్యక్రమం అంతా కూడా మర్యాదగాను క్రమముగాను నాయన మీరు జరిగించినందుకు మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయా నా తండ్రి ప్రభా మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కదా తండ్రి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని నాయన. అయ్యా నా తండ్రి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి నీ కృపాక్షేమములు వెంట వచ్చేలాగున నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా ఏ బిడ్డ ఏ బాధ వల్ల, ఏ బిడ్డ ఏ ఇరుకు వల్ల, ఏ
బిడ్డ ఏ ఇబ్బంది వల్ల వచ్చారో నాయన, తలలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. వారి వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీ దీవెనల ఆశీర్వాదాలతో నింపండి నాయన నా తండ్రి ప్రభా. అయ్యా మీరు సెలవిస్తున్నారు, చిన్న సంగమా భయపడకు అంటున్నావు తండ్రి ప్రభా. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా మా స్తుతుల మీద మీరు ఆసీనులు అయ్యారని నమ్ముచున్నాము తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ వాక్యం నా తండ్రి ప్రభా అయ్యా మా జీవితాలకు వెలుగు నా తండ్రి ప్రభా. అయ్యా ఆ వెలుగులో మేము జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా నాయన, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా నా తండ్రి ప్రభా జరుగుచున్న ప్రతి ఒక్క ఆరాధన కూడా నాయన నీ నామ మహిమార్థమే జరిగించుటకు కృప చూపించండి దేవా. మీరు దయ చూపించండి తండ్రి ప్రభా. అన్ని విషయాల్లో దేవా మీరు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా నీ దయ, నీ కృప మా అందరికి తోడుగా ఉంచమని, తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి, రాని బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి మరలా వారం నాయన నీ సన్నిధిలో నిలుచుండే భాగ్యాన్ని దయచేయమని, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం ఈ యొక్క డిసెంబర్ నెలలో మొదటి పునరుద్ధరణలో కూడి ఆరాధించిన ప్రియబిడ్డలకు, వారి కుటుంబాలకు, ఈ యొక్క నెలలో జరిగే కార్యక్రమాలన్నింటిలో ఆయన రాకడ పర్యంతం సదా దేవుని ఆశీర్వాదాలతో నడిపించిన గాక. ఆమె రక్తమే చేయి, ప్రభునేసు రక్తమే చేయి, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. దేవుని కృప అందరికీ తోడేయండి, నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.